ఈరోజు ప్రధానంగా ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడానికి ప్రధాన కారణం మరి మొన్నటి దినమున గౌరవ అంగన్వాడీ హెల్పర్స్ అదేవిధంగా టీచర్స్ ఆయాలు వీరంతా కూడా మళ్ళీ విజయవాడ అంటే ఫస్ట్ మండలాలు జిల్లాలు మరి జిల్లాల్లో కూడా ధర్నాలు చేయడం జరిగింది. అందులో భాగంగా విజయవాడ ధర్నా చౌక్లో ధర్నా నిర్వహించడం జరిగింది. అంటే వాళ్ళు ఏదైతే న్యాయమైన డిమాండ్స్ ఉన్నాయో ఆ 9 డిమాండ్స్ను కూడా గవర్నమెంట్కు కూటమి గవర్నమెంట్లో ఉన్నటువంటి గౌరవ పెద్దలందరూ కూడా తెలియజేయడం జరిగింది. అంటే మొదటిగా వాళ్ళు అడిగిన న్యాయమైన డిమాండ్స్ ఏంటంటే 10కి తగ్గ వేతనాలు ఇవ్వాలి, పెంచాలి. అదేవిధంగా మరి వారికి సంక్షేమ పథకాలు అమలు చేయాలి, పెరిగిన ధరలకు అనుకూలంగా మరి ఛార్జీలు పెంచాలి, ఫోన్ వాడుతున్నారు మేము 5G పెంచాలి, అదేవిధంగా 164 సూపర్వైజర్స్ పోస్ట్ ఏవైతే ఉన్నాయో భర్తీ చేయాలి, వేతనాలతో కూడినటువంటి మెడికల్ లీవ్ ఇవ్వాలి, అన్నీ కలిపితే 15 యాప్స్ ఉన్నాయి ఒకే యాప్గా చేయాలని, పెరిగిన ధరలకు అనుకూలంగా తక్షణమే వారికి గౌరవ వేతనం ఏదైతే ఉందో 26,000 పెంచాలని అడగడం జరిగింది. ఇవన్నీ కూడా గౌరవ అంగన్వాడీ సంబంధించినటువంటి వారందరికీ న్యాయమైన డిమాండ్స్ అని తెలియజేస్తున్నాం. ఇవి అడగడానికి ప్రధాన కారణము ఈరోజు కూటమి గవర్నమెంట్లో లేనప్పుడు మరి వీరంతా కూడా గత ప్రభుత్వంలో దాదాపుగా అంగన్వాడీకి సంబంధించినటువంటి గౌరవ టీచర్స్ మినీ వర్కర్స్ ఆయా వాళ్ళంతా కూడా దాదాపుగా 42 రోజులు ధర్నా చేయడం జరిగింది. మరి అప్పుడు ఆ ధర్నా ఎక్కడైతే నిర్వహిస్తున్నారో గౌరవ ఇప్పుడున్నటువంటి విద్యాశాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ అన్న గారు వెళ్ళి వాళ్లకు భరోసా ఇవ్వడం కూడా జరిగింది. అంటే మా గవర్నమెంట్ వస్తేనే మీకు తప్పకుండా న్యాయం చేస్తామని చెప్పడం జరిగింది. వాళ్ళు ఎక్కడైతే ధర్నాలు చేస్తున్నారో మన సమస్యను మనం పరిష్కరించుకోవాలి తప్ప ఇక్కడ అందరూ రోడ్డెక్కే పరిస్థితి రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. ఆనాడు బాబు గారు అంటే అన్నగారు చెప్పింది ఏంటంటే ఆనాడు ఈ రోడ్ల మీద రావడం కాదు, మన సమస్యలు మనమే చర్చించుకొని పరిష్కరించుకోవాలి. అదేవిధంగా మళ్ళీ ఈ వీళ్ళ అరెస్టులు మంచిది కాదు, న్యాయం కాదు అని చెప్పడం జరిగింది. ఈరోజు కూటమి గవర్నమెంట్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా సూటిగా ప్రశ్నిస్తున్నాము. ఈరోజు వాళ్ళు ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులో భాగంగా వాళ్ళు విజయవాడలో ధర్నా చౌక్ దగ్గర ధర్నా చేస్తూ ఉంటే తెల్లవారుజామున దాదాపుగా 4:30 నుండి 5 గంటల మధ్యలో నిద్రలో ఉన్నటువంటి వారిని అంటే చుట్టుముట్టి ఒక కవర్ను చుట్టుముట్టి వాళ్ళు పడుకోయి ఉంటే వాళ్ళని బెడ్షీట్లో చుట్టి వాళ్ళ చేతుల మీద కొట్టి వాళ్ళ సెల్ ఫోన్లు లాక్కున్నటువంటి తీరు చాలా బాధాకరం. ఎందుకంటే ఇవన్నీ కూడా వారే చెప్పడం జరిగింది. గౌరవ టీచర్స్ అంగన్వాడికి సంబంధించినటువంటి టీచర్స్ ఆయమ్మ వాళ్ళకు చెప్పడం జరిగింది. మరి ఈరోజు మీకు న్యాయంగా ఉందా అని మేము క్వశ్చన్ చేస్తున్నాం. ఎందుకంటే ఆ రోజు ఏమో చెప్పినారు మేము వస్తేనే ఎలక్షన్ అయిన వెంటనే మీకు న్యాయం చేస్తాము, మీకు న్యాయమైన డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో మేము చేస్తామన్నారు. మరి ఈరోజు వాళ్ళను అరెస్టులు చేశారు, మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఆ రోజు అరెస్టులు న్యాయం కాదన్నటువంటి గౌరవ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి వర్యులు ఈరోజు అరెస్టులు జరుగుతుంటే అది న్యాయంగా మీకు కనిపిస్తుందా అని మేము క్వశ్చన్ చేస్తున్నాం. అదేవిధంగా వారు ఒకటే అడిగినారు, అయ్యా మా కడుపులు కాలుతున్నాయి, మాకు జీతాలు సరిపోవట్లేదు, మాకు కనీస వేతనం ఇవ్వండి అని అడుగుతున్నారు, న్యాయమైన డిమాండ్స్ అడుగుతున్నారు. మరి ఈరోజు మీరు ఎందుకు మాట తప్పుతున్నారు? ఆ రోజు ఎలక్షన్ కన్నా ముందు ఏం చెప్పినారు, మేము వచ్చిన వెంటనే చేస్తామన్నారు. దాదాపుగా 20 నెలలు కావస్తుంది. మరి ఇంతవరకు ఎందుకు చేయలేకపోతున్నారని కూడా మేము క్వశ్చన్ చేస్తున్నాం. అదేవిధంగా మరి ఆడపడుచులంతా కూడా మా ఆడపడుచులు అని చెప్పుకున్నటువంటి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మరి ఈరోజు ఆడపడుచులు కడుపు గాలి రోడ్ల మీద తినక ధర్నాలు చేస్తుంటే మరి కూటమిలో ఉన్నటువంటి గౌరవ పెద్దలంతా కూడా ఎక్కడో స్టేడియంలో ఆటలాడుతూ పడుతూ లేస్తూ చాలా చక్కగా చేస్తున్నారు. అంటే కడుపు నిండిన వాళ్ళంతా
గవర్నమెంట్ అంటే కూటమిలో ఉన్నటువంటి పెద్దలంతా కడుపు నిండిన వారంతా గ్రౌండ్లో చాలా సంతోషంగా ఆడుతూ పడుతూ లేస్తూ ఉన్నారు. కడుపు కాలిన వాళ్ళ మహిళలు ఆడపడుచులనే మీరనే ఎలక్షన్ కన్నా ముందు మా ఆడపడుచులు అన్నారు. వారంతా కూడా రోడ్డు మీద మా కడుపు నిండడం లేదు, అన్నం పెట్టమని అడుగుతా అంటే ఆకలి కేకలు మీకు వినపడడం లేదా కూటమి గవర్నమెంట్ కానీ నేను క్వశ్చన్ చేస్తున్నా. ఈరోజు గౌరవ శాఖకి సంబంధించినటువంటి మంత్రివర్యులు చెప్తున్నారు, మేము 10 డిమాండ్లు వాళ్ళు చెప్పినవి 9 డిమాండ్లు నెరవేర్చినాము అని. అంటే ఈరోజు అంగన్వాడీ సెంటర్లో టాయిలెట్స్ లేవు, దాన్ని కొన్ని సెంటర్స్లో పూర్తి చేసినాము. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి అంగన్వాడీ వాళ్ళకి గ్యాస్లు ఇచ్చినాము, పాత్రలు ఇచ్చినాము, మొబైల్స్ ఇచ్చినాము అని చాలా చెప్పినారు. అమ్మ ఈ 10 డిమాండ్లో 9 డిమాండ్లు కూడా మీరు ఒకసారి ఆలోచించాలి. 9 డిమాండ్లు కూడా ప్రజల కోసం చేసినారు. అంగన్వాడీ కార్యకర్తలకు అంగన్వాడీ టీచర్స్ కానీ హెల్పర్స్ కానీ లేదా ఆయమ్మలు చేయలేదని కూడా మేము తెలియజేస్తున్నాం. గత ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్న గారు మరి కోవిడ్ టైంలో కూడా వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రోత్సాహాలు అందించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి అన్న గారిది అని కూడా నేను తెలియజేస్తున్నా. ఈరోజు చెప్తున్నారు మరి గత గవర్నమెంట్ మా చంద్రబాబు నాయుడు సార్ గారు 4,000 నుండి 11,500 చేసినారు అన్నారు. మరి ఈరోజు మీరు బాధ్యతగా వారికి ఎప్పుడు జీతాలు పెంచుతున్నారు అనేది కూడా టైం చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉందని కూడా కూటమికి సంబంధించినటువంటి వారిని మేము క్వశ్చన్ చేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు వాళ్ళకి సెలవులు ఉండవు, అందరూ కూడా ఈరోజు వాళ్ళకి సంక్షేమ పథకాలు ఉండవు, వాళ్ళ ఇంట్లో మరణిస్తే బీమా ఉండదు, వాళ్ళ పిల్లలకి అమ్మఒడి ఉండదు, అదేవిధంగా రేషన్ కార్డు ఉండదు. మీరు 11,500 జీతం ఇస్తామని చెప్పేసి ఉన్న పథకాలన్నీ తీసేస్తుంది. వాళ్ళ పిల్లలు చదువుకోవాలన్నా ఇబ్బంది, పథకాలు అందవు. అదేవిధంగా వాళ్ళ ఇంట్లో పెద్ద దిక్కును కోల్పోతే కూడా ఆ ఇంటికి భరోసా ఉండదు. అదేవిధంగా మరి వాళ్ళు రిటైర్మెంట్ అయితే కనీసం వాళ్ళకి పెన్షన్ కూడా ఉండదు. మరి 10,000 ఇచ్చేసి ఈ సంక్షేమ పథకాలు అన్నీ రేషన్ కార్డే తీసేస్తుంది. మరి ఈ విధంగా వాళ్ళు నెక్స్ట్ ఏ విధంగా జీవనం కొనసాగించాలి రిటైర్మెంట్ తర్వాత అని కూడా ఒకసారి ఆలోచించాలి. వాళ్ళకి పెన్షన్ మార్గం కూడా చూపించాలని తెలియజేస్తున్నాం. ఎందుకంటే వాళ్ళకి తప్పకుండా ఒకవేళ మీరు వాళ్ళకి ఇవన్నీ తీసేసినారు కాబట్టి వాళ్ళని ఒక గవర్నమెంట్ ఎంప్లాయీగా మీరు చూడాలా. గవర్నమెంట్ ఎంప్లాయీగా ఏమైతే బెనిఫిట్స్ వస్తున్నాయో వీరికి కూడా అందే విధంగా చూడాలని కూడా మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు గౌరవ మంత్రివర్యులు అసెంబ్లీలో చెప్తున్నారు టాయిలెట్స్ పూర్తి చేసినాము అని. కొన్ని గ్రామాల్లోకి వెళ్తే అక్కడ ఉన్నటువంటి పిల్లలు అంగన్వాడీ సెంటర్లకు వచ్చే పిల్లలు మహిళలు పొలాల్లోకి పోతున్నారు, ఒకసారి వచ్చి చూడాలని కూడా మేడం గారికి తెలియజేస్తున్నాం. కాబట్టి ఈరోజు న్యాయమైన డిమాండ్తో ఎవరైతే గౌరవ అంగన్వాడీ టీచర్స్ అదేవిధంగా ఆయాలు మినీ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ న్యాయమైన డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో కనీస వేతనం మాకు 26,000 పెంచాలి, అదేవిధంగా మాకు వేతనాలతో కూడినటువంటి మెడికల్ లీవ్ ఇవ్వాలి అనేది వాళ్ళు ప్రధానంగా డిమాండ్ చేయడం జరిగింది. తప్పకుండా వారు ఏవైతే డిమాండ్స్ పెట్టారో చేయాల్సిన బాధ్యత కూడా కూటమి గవర్నమెంట్ మీద ఉంది అని తెలియజేస్తున్నాం. ఈరోజు వారంతా కూడా చెప్తున్నారు గతంలో గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు సీఎంగా ఉన్నప్పుడు కూడా మమ్మల్ని గుర్రాలతో దొక్కించినారు, ఈరోజు పోలీసులతో కొట్టించినారు అని. వారంతా కూడా ఎలక్షన్ కన్నా ముందు వీరు చెప్పినటువంటి తీపి మాటలను నమ్మి మరి మేము గెలిపించుకున్నాము, ఈరోజు అనుభవిస్తున్నాము, మాతో పెట్టుకుంటే నెక్స్ట్ మిమ్మల్ని పాతాళానికి తొక్కుతామని చెప్పడం కూడా జరిగింది. కాబట్టి మీరు ఈరోజు వాళ్ళతో ఓట్లు వేయించుకొని మీ పని అయిపోయిన వెంటనే ఆ రోజు ఏదైతే తప్పు కనపడిచ్చిందో గత ప్రభుత్వంలో ఈరోజు జరుగుతా అంటే అది ఒప్పుగా కనిపిస్తుందా అని కూడా మేము క్వశ్చన్ చేస్తున్నాం. కాబట్టి ఇది ఏవైతే వాళ్ళ డిమాండ్స్ ఉన్నాయో తప్పకుండా వెంటనే నెరవేర్చాలా. అది ఎప్పుడు ఇస్తారు, మేము చేస్తాం న్యాయం అంటున్నారు, అంటే ఎప్పుడు చేస్తారని చెప్పాల్సిన బాధ్యత కూడా కూటమి గవర్నమెంట్ మీద ఉంది. ఎందుకంటే జీతాలు పెంచుతామంటున్నారు, ఎప్పుడు పెంచుతారు? 20 నెలలు అవుతుంది. మరి వచ్చిన వెంటనే పెంచుతామన్నవారు 20 నెలలు టైం కావాలా? అదేవిధంగా గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు 40 సంవత్సరాల అనుభవం విజయన్ ఉన్నటువంటి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మరి ఇవన్నీ కూడా ఆలోచించాలా. మీ మీద నమ్మకంతో మీకు ఓట్లేసి గెలిపించినారు, మీరు ఇంతకుముందు గుర్రాలతో దక్కించినా కూడా మరి మీ మీద గౌరవంతో మీరు చేస్తారన్న నమ్మకంతో ఈరోజు గౌరవ అంగన్వాడికి సంబంధించినటువంటి అక్క చెల్లమ్మలంతా కూడా మీరు చెప్పే మాటలు కల్లివల్ల మాటలకు నమ్మి మమ్మల్ని ఓట్లేసి గెలిపించినారు. కాబట్టి మీరు ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా వారు ఏదైతే అడిగినారో తప్పకుండా కనీస వేతనం పెంచాలా. ఎందుకంటే ఇప్పుడు నిత్యావసర సరుకులు చూస్తే ఆకాశాన్ని అంటున్నాయి ధరలు. మరి ఒక 10,000తో ఏ విధంగా మరి ఒకసారి మీరు ఆ 10,000తో ఒక నెలంతా గడిపి వాళ్ళకి చూపించాలని కూడా తెలియజేస్తున్నాం. కాబట్టి ఎలక్షన్ కన్నా ముందు చెప్తారు, మేము ఎలక్షన్ తర్వాత అయ్యా మరి సంక్షేమ పథకాలు ఇవ్వలేదంటే మీ గౌరవ శాసన మండలిలో
శాసన అసెంబ్లీ చైర్మన్ ఎవరైతే ఉన్నారో మరి సంక్షేమ పథకాలు ఇవ్వలేదని ఎవరైనా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ అడిగితే మండలి చైర్మన్ వచ్చి క్రిస్టియన్ అని అడుగుతారు. తిరుపతి లడ్డు గురించి ఎవరైనా చర్చలకు సిద్ధమా అంటే మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టియన్ అంటారు. అంటే వీరంతా కూడా ఏదైతే అడుగుతామో సమస్యను పక్కదారి పట్టించే విధంగా ఈరోజు నడుచుకుంటున్నారు. అది కాదు. కాబట్టి ఈరోజు సమస్యల మీద మీరు రాసుకోవాల్సింది రెడ్ బుక్లోన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలతో నాయకులతో ఇంకోరితో పేర్లుగా రాసుకోవాల్సింది. మీరు ఎన్నికల ముందు ఏదైతే ప్రజలకు వాగ్దానాలు ఇచ్చినారో అవి ఆ రెడ్ బుక్లో రాసుకొని గుర్తుపెట్టుకొని ప్రజలకు ఏదైతే మాట ఇచ్చినారో ఆ మాట నిలబెట్టుకోవాల్సిన బాధ్యత కూడా కూటమి గవర్నమెంట్ మీద ఉందని తెలియజేసుకుంటూ తప్పకుండా మరి ఎవరైతే అంగన్వాడీ టీచర్స్ మీద కేసులు ఉన్నాయో అవన్నీ కూడా ఎత్తివేయాలా అని కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నా పేరు శ్రీలక్ష్మి. నేను రాష్ట్ర అంగన్వాడీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నాను.